హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది. నేనైతే శాంతినగర్కి వచ్చిన. సో తెలుసు కదా మన బుధవారం ఇవాళ అయితే లాస్ట్ అనుకుంటారు రమ్మన్నాడు. ఇక్కడ వెళ్దాం, ఇది అయిపోయినాక ఇక్కడ వచ్చి మనం పట్టి కట్టించుకొని అయితే వెళ్ళిపోయి మనం ఈ శాంతినగర్ కాబట్టి కంజలట్టి బైపాస్ దగ్గరనే ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి మన కార్ కాడ ఇది షెడ్ కాడికి వెళ్దాం. కార్ షెడ్ కాడ చూసి కార్ ఎట్లా ఉన్నదో చూపించి అట్నుంచి షాప్కి అయితే వెళ్ళిపోతా. వీలైతే మధ్యలో అయితే టిఫిన్ చేస్తా. ఇక్కడ ఇవాళ బుధవారం కాబట్టి మందు వస్తాడు, ఏమైనా తినకమంటాడు కావచ్చు. చూద్దాం, ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడైతే 10:11 అవుతుంది. మనమైతే మన సోయల్ అయితే మెకానిక్ దగ్గరకు వచ్చేసినాం. మన కార్ అయితే మాక్సిమం అయితే 90% అయితే రేడియేటర్ ఇట్లా ఫిట్ చేసిండు. కొన్ని సామాన్లు లేవట, అవి మిస్ అయినాయట. అవి చేస్తా అన్నాడు. అవి చూసి కొత్త చేసిద్దాం అన్నాడు సామాన్ అయితే. సో ఫైనల్గా అయితే మన అయితే వెహికల్ అయితే ఇట్లా తయారైంది. ఆ బంపర్ ఫిట్ చేయాలి, దాంతో పాటుగా కొన్ని సామాన్ మిస్ అయినాయట. వేసినాక బండి ఇట్లా చాలా ఇస్తా కాదన్నది చూసి చెప్తా అన్నాడు. ఇంకా అది మనం అయినాక చూద్దాం, దాని గురించి వీడియో పెడతా చాలేటప్పుడు. సో ఇప్పుడైతే మనది షాప్ కాడికి పోదాం. సో మన షాప్ వచ్చినాక మళ్ళీ నిన్న బండి ఎట్లా అయింది అదే అనుకుంటా. షటర్ అయితే స్ప్రింగ్ అయితే ఇరిగిపోయింది. స్ప్రింగ్ ఇరిగిపోయింది, షటర్ అయితే రాలేదు మొత్తానికి. షాప్ వచ్చే వరకు అయితే ఈ పరిస్థితి అయింది. షటర్ అయితే రిపేర్ చేపిస్తున్నాం మనంతో అయితే. ఇదంతా మొత్తం ఇప్పేసి మళ్ళీ షటర్ ఎక్కిస్తారట, స్ప్రింగ్ ఎక్కించి బేరింగ్ చేస్తారట. మన టైం అయితే ఈ మధ్య ఇట్లా ఉందన్నమాట. ఒకటి తర్వాత ఒకటి, 1 by 1 అని. సో ఇది అయ్యే వరకు అయితే ఒక 2 hours అవుతుందట. ఇద్దాం అది ఎట్లా ఇద్దరు ఏమేమి చేస్తారని. అది మొత్తం ఇప్పేస్తుండ్రు, లోడ్ తీసేస్తున్నాడు అనమాట. దీనికి షటర్ అయితే తీసేసి మొత్తం ఇప్పి బేరింగ్ చేసి స్ప్రింగ్ చేస్తారట. తీసి మళ్ళీ లోడ్ చేస్తారట. అయ్యాకైతే వెయిట్ చేద్దాం. అయిపోయినాక అయితే తినడానికి పోదాం. సో ఇంకా మనం అయితే ఇందాక ఒక స్ప్రింగ్ ఇరిగింది అనుకున్నాం కదా, అది ఎక్కిచ్చేసినాం. అది ఎక్కించి కరెక్ట్ లోడ్ వేసే మూమెంట్ లో ఇంకో మళ్ళొక్కటైతే ఇరిగిపోయింది. మన టైం ఎంత అంటే మామూలుగా లేదు, ఘోరాతి ఘోరంగా ఉన్నది. ఇది రెండో జరిగింది మళ్ళీ స్ప్రింగ్. దీనికోసం మళ్ళీ 2 స్ప్రింగులు తెప్పించినాం. దాదాపు అయితే ఒక 2 గంటలు అవుతుంది కష్టపడతామండి పాపం. అప్రోజ్ అప్రోజే కదా మన ఓకే, బాగా కష్టపడుతుంది పాపం మన కోసం. అయితే ఓపికతో చేస్తుండే బాగా. ఇంకో ఈ స్ప్రింగ్ కొత్త వేసేసిండు, ఇంకో ఈ స్ప్రింగ్ కొత్త వేసిండు. ఇంకా 2 స్ప్రింగ్లు కొత్త అయిపోయినాయి టోటల్ గా. ఒక్క స్ప్రింగ్ ఇరిగిపోయింది అయితే రెండోది ఇరిగిపోయింది. మామూలు లేదు మన టైం అయితే. సో నడుస్తుంది, గోల్డెన్ టైమ్స్ అంటారు కదా, అదే ఉన్నది. బ్యాడ్ టైమ్స్ కాదు. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. మనం అయితే టెంపుల్ కి అయితే బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. సో ఇక్కడైతే వార్షికోత్సవం ఉన్నాయి, ముక్కడానికి అయితే దర్శనం చేసుకొని పోదాం. చాలా రోజులు అవుతుంది మన టెంపుల్ రాక, మధ్యాహ్నం టెంపుల్స్ కూడా చేయట్లేదు. ఒకసారి అయితే మనం చూసి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాం. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నది. బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ అయితే నరసింహస్వామి ఉంటాడు, స్వయంగా వెళ్తే నరసింహస్వామి. ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇదైతే మన ఈ కొత్తగూడెం అని చెప్పినాం కదా, దాని పక్కనే ఉంటుంది. స్వామివారు అయితే స్వయంగా చూసుకోవచ్చు. ఇక్కడ మన బండకైతే ఇట్లా స్వామివారు అయితే స్వయంగా వెలిసి ఉన్నాడు, చూసుకోవచ్చు. ఇదైతే స్వయంభూ టెంపుల్. దాదాపు అయితే నాకు తెలిసి చాలా రోజుల కింద, ఇప్పుడే కాదు వెనకటిదే. ఇప్పుడు కూడా చిన్నగా ఉంటది, చూసుకుంటే చిన్నగా అంటే చిన్నగా ఉంటది, కానీ చాలా మటుకు అయితే మస్తు మంది వస్తారు. ఇప్పుడైతే మనైతే ఇప్పుడైతే వార్షికోత్సవం జరిగే టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. మధ్యన కట్టారు కదా, అడిగి చూపిస్తాను చూడండి. సో ఇంకా మనం అయితే ఇప్పుడైతే మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. ఇంకా చిన్నగా ఉంటుంది కూడా చెప్పినా కదా, ఇంకా చిన్న కూడా అనమాట. సో ఇప్పుడైతే మనం కొత్త కట్టిన కూడా బండ మీద పెద్దగా ఉంటుంది, గుట్ట మీద, అది కూడా చూపిస్తాను. సో అక్కడికి అయితే వెళ్ళిపోదా. ఇవాళ వార్షికోత్సవం అయితే కొంచెం బ్రహ్మాండంగా అవుతుంది. ఇవాళ నుంచి ఆదివారం దాకా ఉంటుందట, 6, 7 డేట్ వరకు ఉంటుందట. మీరైతే వీలైతే దర్శనం అయితే చేసుకొని వీలైతే దర్శనం అయితే చేసుకొని సోమవారం అయితే లోపలికి వెళ్ళిపోదాం. కింద నుంచి అయితే మెత్త అయితే ఇంకా బాగా పై మంచి హైట్ ఉంటది. కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్ని మొత్తం. ఇంకా సెల్ఫీకి అయితే పాయింట్ ఉంది ఇక్కడ, సెల్ఫీ పాయింట్ అయితే. మన అయితే మెయిన్ గుళ్ళకి అయితే వెళ్ళిపోతాం, చూపిస్తాను చూడండి ఒకసారి. స్వామివారు అయితే శ్రీనివాస స్వామి చెప్పాయా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అయితే ఇక్కడ కుంకుమ పూజలు అయితే ఉన్నాయి. నవగ్రహ పూజ ఉన్నది, కుంకుమ పూజ ఉన్నది. భక్తులు అయితే చాలా మటుకు వచ్చారు. చూసుకుంటే కుంకుమ పూజలు అయితే
మస్తు మంది అయితే మస్తు మంది కూర్చున్నారు. మళ్ళా సరే అయితే స్వామి గారిని దర్శనం చేసుకుని అయితే మీకు చూపిస్తారు. అయితే చూపిస్తారు వెళ్ళిపోయాం. భగవాన్ కి గోవింద నరసింహ భగవాన్ కి సంపూర్య వరవణావరశిక్ష్యాం ప్రశేషాయిష్టవారణ ఆత్మాంకర్షణార్థమాగజా సర్వాత్ భక్తాత్ న ప్రోక్షయేత్ తదః వగ్రేణాది విభూషణం మండల మధ్యస్థం ధ్యాయేత్పదిం హరః భగవంతం వర్గగంధ పుష్పధూపదీపముదివర్గేరభ్యర్జయే భగవంగ్రహాణ స్వాహా భగవంగ్రహాణ స్వాహా భగవంగ్రహాణ స్వాహా భగవంగ్రహాణ స్వాహా దీపమేంగ్రహాణ స్వాహా వర్గమగ్రహాణ స్వాహా తదః శాంతి మంత్రయుష్టయేన జుహుయాద్ ఓం ఆయాఖ్యజ్ఞే భూర్భువస్సు స్వాహా త్వదేవానాం బృహత్రయాద వేదో హుదాశన భగవంతం మావాహి గుంసే స్వాహా ఉత్తిష్ఠ పురుషహరత పింగళైహిం దయం ప్రగచ్చ స్వాహా యజ్ఞే భూర్భువస్సు స్వాహా మహారాజరాష్ట్రాభివృద్ధ్యర్థం పురుషమంత్రేణ హుత్వా సంపాదాజ్యత్ స్వీకృత్య మహాకుంభే సేచయే ఓం యాం నమః పరాజ పురుషాత్మనే స్వాహా త్ర్యంబాదాజ్యం గృహీస్వాహ స్వరేణ్యమగ్రస్థాః ప్రాగావీః యస్య స్మృత్యా చ నామో యాదవోః మక్రియాదిషు యూనం సంపూర్ణతా అజ్ఞాని సత్యో విష్ణునారాయణ గోవింద గోవింద టైం అయితే ఒకటైతుంది. మనం అయితే షాప్ కాడ ఉన్నాం. షాప్ తీసిన మధ్యనే షాప్ లో అయితే ఉండడు వీలైతలేదు. మాక్సిమం అయితే ఉండడానికి ట్రై చేస్తున్నా. మనకు షాప్ లో ఒక అబ్బాయి కావాలని చెప్తున్నా, ఒక మంచి పిల్లగాడు పని నేర్పిస్తా. వేరే వాళ్ళు ఉంటే మన దగ్గర వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి. షాప్ లో అబ్బాయికి పని నేర్పించి షాప్ లో స్థానం చెప్తున్నా ఒకటి. సో మన ఈ వీడియో ఇష్టంలో వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఉంటే మన ఏరియాలో ఒక అబ్బాయిని చూడండి. షాప్ లోకి అయితే వర్క్ నేర్పిస్తా, వర్క్ నేర్పి షాప్ లో వస్తా. సో ఇప్పుడైతే మన షాప్ లో ఉన్నాం, కొంచెం పని ఉన్నది, వచ్చి వర్క్ అయితే చేసుకుందాం. చలో అబ్బాయి అంటే బాగా పెద్దవాడు అనుకున్నారు. మనకు ఒక 20-25 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మినిమం ఒకటి ఇంటర్ డిగ్రీ చేసి ఉండాలి ఒక అబ్బాయి అయితే. మన షాప్ లోకి అయితే వర్క్ నేర్పిస్తా, టోటల్ గా వర్క్ నేర్పించి సాలరీ కూడా ఇస్తా. ఉంటే అయితే మనకైతే కామెంట్ చేయరి, చూద్దాం. లోకల్ వాళ్ళు ఉంటే బెస్ట్, ఇంకా మన సిరిసిల్ల సరౌండింగ్ వాళ్ళు ఉంటే, సిరిసిల్ల వాళ్ళు ఉంటే కూడా బెటరే. ఓకేనా? ఇప్పుడు టైం అయితే 4:15 అవుతుంది. మనం అయితే ఇంకో విమల్ థియేటర్ కాడికి వచ్చినాం. సినిమా అయితే అక్కడ సినిమా చూద్దాం, రివ్యూ ఎట్లుందని చూద్దాం వచ్చిన. టాకీస్ లో సినిమా మంచి చూద్దాం వచ్చా, కానీ యాక్చువల్ వచ్చేవరకు అయితే టాకీస్ అయితే క్లోజ్ ఉన్నది. సినిమా అయితే వేయలేడు ఇవాళ, అయితే షో అయితే వేయలేడట. అది ఎప్పుడు వేస్తారన్న ఇంకైతే తెలియదు. సో అది షో చాలా అయితే ఎట్లుందని చూసి అయితే నేనైతే రివ్యూ అయితే ఇస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం అయితే షాప్ కాడికి వెళ్ళిపోదాం. చలో.